సో ఇది శ్రీ ధన్వంతరి పెరుమాళ్ సన్నిధి. చూసారా ఇక్కడ ఇంగ్లీష్లో రాసుంది. సో ఇప్పుడు లోపల వచ్చేసి స్వామి ఉంటారు. ఒక చేత్తో ఒక అమృత కలశం పట్టుకొని ఉంటారనమాట. సర్వ దేవతలకు ఆయన వైద్యుడు. ఇక్కడ శ్రీరంగనాథుడికి కూడా ధన్వంతరినే ఔషధాన్ని ఇచ్చారు. చాలా మహిమగల టెంపుల్. ప్రపంచంలో ఎక్కడా లేనిది ధన్వంతరికి ఇక్కడ మాత్రమే గుడి ఉంది. మాది అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు కూడా మంచిగా ఆరగిస్తున్నాం. బేబీ డాల్ వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది అనమాట ప్రసాదాలు. చూడండి ఏ బేబీ. సో రామానుజాచార్యులు స్వామి, ఇక్కడ రామానుజాచార్యుల వారి భౌతిక దేహం కూడా ఉంది. అది మనం చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. చాలా చాలా బాగుంది. చాలా నచ్చింది నాకు. జయ శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. శ్రీరంగనాథుడి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ మేము అభిషేకం చేయించాము ధన్వంతరి స్వామి టెంపుల్లో. సో అక్కడ అభిషేకం అయిన తర్వాత, అది వీడియో తీయలేదు కాబట్టి తీయలేదు, అభిషేకం అయిన తర్వాత ప్రసాదం ఇచ్చారనమాట. ఏమేం ప్రసాదాలు అంటే అభిషేక జలము, తర్వాత పంచామృతము, తర్వాత పాయసం అంటే పరమాన్నము, అరటి పండ్లు, ఇంకా మిశ్రీ, ఇవన్నీ ఇచ్చారు. ఒకసారి చూడండి వీడియోలో ఎంత టేస్టీ ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ స్వామి వచ్చేసి అమృత కలశం పట్టుకొని ఉంటారు. సో సర్వ దేవతలకి వైద్యుడు ఎవరు? ధన్వంతరి. సో ఇక్కడ శ్రీరంగనాథుడికి కూడా ధన్వంతరినే మెడిసిన్ ఇచ్చారు. సో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ గుడి, ఇక్కడ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.